సాంపూర్ణం అనే చిన్న గ్రామం. అక్కడ వెంకటరత్నం గారు ఎంతో గౌరవప్రదంగా ఉండే పెద్ద మనిషి. ఆయన అల్లుడు రఘు పెళ్లి చేసుకొని కొత్త కోడలు స్వప్నను ఇంటికి తీసుకువచ్చే రోజు. ఇంటి నిండా పండగ వాతావరణం నెలకొని ఉంది. కోడలు తొలి అడుగు పెట్టిన రోజు. స్వప్న ఇంటి ముంగట్లో పాదపద్మాలతో లోపలికి అడుగుపెట్టిన క్షణం. అత్త లక్ష్మమ్మ గారి కళ్ళల్లో ఆనందంతో పాటు కొంచెం ఆందోళన కూడా మొదలైంది. కొత్తమని తెలియక ఏదైనా తప్పు చేస్తుందేమో అని మనసులోకి వచ్చిన భయాన్ని నవ్వులో దాచుకుంటూ ఆమె స్వాగతించింది. తొలి రోజు చిన్న అపార్థం మొదలైంది. ఇంటి పనుల్లో సహాయం చేద్దామని స్వప్న వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ అత్త కోసిన కూరలో ఉప్పు వేస్తూ ఉంది. స్వప్న మంచిదనుకొని మరో చిటికెడు ఉప్పు వేసింది. అత్త చూసి అలా అనుకుంది. చెయ్యనివ్వకుండా చేసిందా, లేక నేను చేసిన దానిలో తప్పుందనుకుందా, ఎందుకిలా చేసింది అని తన మనసులో అనుకుంది. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా చిన్న అపార్థం గుండెల్లో నాటుకుపోయింది. మలుపు మనసు తెరిచిన సంభాషణ నెలకొని ఉంది. సాయంత్రం స్వప్న అత్త దగ్గరికి వెళ్ళి నిదానంగా చెప్పింది. అత్తయ్య, నేను సహాయం చెయ్యాలని చేసిన పని అది. మీ చేతి వంట ఎంత రుచిగా ఉంటుందో అందరూ చెప్పారు. అపార్థం అయితే నన్ను క్షమించండి అని చెప్పింది. ఆ మాట విన్న అత్తమ్మకి గుండె నిండిపోయింది. అమ్మాయి, నువ్వు ఇలాగే మృదువుగా ఉంటే ఈ ఇంటిలో ఎలాంటి విభేదాలు కూడా రావు అని చెప్పింది. అంతే. ఇద్దరూ మొదటిసారి నవ్వుతూ మాట్లాడుకున్నారు. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పెరుగుతున్న బంధం స్టార్ట్ అయింది. రోజులు గడిచే కొద్దీ స్వప్న అత్తకి కోడల కంటే ఎక్కువ అమ్మలా చూసుకుంది. అలాగే స్వప్నకు కూడా అత్తమ్మలో తన తల్లిని గుర్తు చేసి ప్రేమ ఆశ్రయం కనిపించింది. ఆ ఇద్దరి మధ్య పుట్టిన ఆ చిన్న ప్రేమ మొగ్గ వెలగబావి లాంటి బంధంగా మారింది. ఇదంతా శాంతి, నవ్వులు ఇల్లంతా నెలకొని ఉంది. వంటగదిలో మంచి సువాసన వస్తుంది. వాకిట్లో నవ్వులు వినిపిస్తున్నాయి. రాత్రి వరండాలో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండటం స్టార్ట్ చేశారు. అది ఒక ఇల్లంతా అందరికీ ఆనందం నెలకొని ఉంది. కొత్త కోడలు ఇంటికి వచ్చిందంటే అది కొత్త బంధం పుట్టినట్టే. మనసులు తెరిచి చూస్తే వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది. అత్త కోడలు కాదు, ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అయ్యే అందమైన సంబంధం. రోజులు గడిచే కొద్దీ అత్త కోడలుల మధ్య ఉన్న చిన్న అపార్థాలు గాలిలో కలిసిపోయాయి. ఒకరోజు అత్త లక్ష్మమ్మ అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. అప్పుడే స్వప్న ఎంత ప్రేమగా చూసిందో చూసిన ఇంటి పెద్దలు ఆశ్చర్యపోయారు. అమ్మ, నీకోసం నేను ఉన్నాను. నా అత్త కాదు, నా తల్లివి అని స్వప్న చెబితే లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణంలో అత్తగారి హృదయం ఒకటే అనుకుంది. ఈ ఇంటికి వచ్చింది కోడలుగా కాదు, అదృష్టంగా. కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న ఆమె కుటుంబం అంతా ఉన్నప్పుడు స్వప్న చేతిని పట్టుకొని ఇలా చెప్పింది. ఇంటి గడప దాటి వచ్చిన ఆ రోజే కొత్త బంధం మొదలైంది. ఈరోజు ఆ బంధం నా జీవితానికి బలం అయ్యింది. స్వప్న నవ్వింది ఆ మాటలకు. అత్తమ్మ నెమ్మదిగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టింది. అంతే. ఆ ఇంటిలో అత్త కోడలు కాదు, రెండు మనసులు. ఇంకా ఇద్దరు మనుషులు. అలాగే
ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఒకటయ్యారు. ఇంటికి వచ్చిన కొత్త కోడలు నిజంగా కొత్త వెలుగయ్యింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది.